నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనకి ఏమాత్రం కొంచెం అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. అది కూడా అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇమీడియట్గా రిలాక్స్ అయిపోతాం అనుకుంటాం. కానీ 10 నిమిషాల్లో నొప్పిని తగ్గించే టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న విషయం చాలాసార్లు మర్చిపోతాం. చూద్దాంలే వచ్చినప్పుడు అని. లాంగ్ రన్లో మనకు వర్కౌట్ అయినా కూడా అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి క్రానిక్ డిసీజెస్ అయినా హోమియోపతితో నయమవుతుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మేజర్ ప్రాబ్లం మోకాళ్ళ అరుగుదల, ఎముకకు మధ్య కూడా అరిగిపోయింది అంటుంటారు. కొంతమంది మొత్తం రీప్లేస్మెంట్ చేయాలంటుంటారు కదా. ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది. కానీ అసలు ఆపరేషన్ దాకా వెళ్లకుండా ఏమైనా మెడిసిన్ ఉందా మీ దగ్గర హోమియోలో? ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకు అర్థం అవ్వాలి ఫస్ట్, ఈ మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి. ఇంకో 10 ఏళ్ళు అయితే మనం ఏం పని చేస్తాం తెలుసా? ఒక్కటే పని మిగులుతుంది మనకు. ఏంది? ఏదైతే ఆహారం ఉంటుంది కదా అది మింగడం. మనకు నమ్మలే అవసరం కూడా ఉండదు. అట్లా తయారైపోతుంది. ఏంది? ఇంటికి వెళ్ళి ఆఫీస్కి పోవాలి, ఇంటి బయటికి అడుగు పెడతాం, ఫ్లాట్లో ఉంటాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్లాట్, కానీ మనకు లిఫ్ట్ కావాలి. కిందికి దిగంగానే బండి ఉండాలి. బండిలో ఎక్కంగానే ఆఫీస్ దగ్గర గేట్ దగ్గర బండి పార్కింగ్ చేస్తే వాల్యూ ఎవరు తీసుకోవాలి? లేదు, పార్కింగ్ చేయడానికి పోతే కూడా ఆడికెళ్ళి 5 అడుగులు నడిస్తే లిఫ్ట్ ఉండాలి. ఏమవుతుంది? ఫిజికల్ యాక్టివిటీనే లేదు. మనం మోకాలే వాడుకుంటలేం. అట్లా ఏమవుతుంది? 30 ఏళ్ళకి కట్ 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 సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది మోకాల్లో. ఓకే, అంటే ఎక్కువ నడిచి ఎక్కువ అరుగుదల దాని వల్ల అనుకుంటాం, కానీ వాడకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందా? చంద్రముఖి సినిమా చూసిందా? చూసాము. దాంట్లో ఒక డోర్ ఉంటుంది, అది ఓపెన్ చేయొద్దు. అది ఫస్ట్ టైం ఓపెన్ చేయంగానే ఏమవుతుంది? సౌండ్ వస్తుంది, కొయ్ అనేసి సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ డోర్ డైలీ ఓపెన్ చేస్తారు కదా, డైలీ ఓపెన్ క్లోజ్ చేస్తే సౌండ్ వస్తుందా? రాదు. మళ్ళా దాంతోపాటు దానికి హింజెస్ ఉంటాయి, అంటే డోర్కి సపోర్ట్, ఇట్లా ఐరన్వి ఇట్లా ఓపెన్ క్లోజ్కి దానికి సపోర్ట్ ఉంటుంది కదా, దాంట్లో జంగు పడకపోతుంది మొత్తం. ఎన్నో ఏళ్ళైంది ఆ డోర్ ఓపెన్ చేసి, చంద్రముఖి ఉంది లోపల, అవునా కదా? ఏమైపోయింది? డోర్ ఖరాబ్ అయిందా కాలేదా? మళ్ళీ టైట్గా పడుతుంది సార్ ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడం. ఎందుకు? ఎన్నో ఏళ్ళకి వెళ్ళి వాడలేదు. మన మోకాలు కూడా వాడకపోతే అట్లనే తయారవుతాయి కదా, దానికి కూడా హింజులు ఉంటాయి కదా, అట్లా తయారవుతుంది. అట్లా తయారయ్యి ఏమవుతుంది? డోర్ అట్లా అక్కడ ఖరాబ్ అయిందా, మోకాలు కూడా అట్లనే ఖరాబ్ అవుతాయి. అందుకే మోకాలు వాడుకోవాలి డైలీ. మనం ఎంతవరకు అయితే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మనకు. అట్లా ఉంటే ఏమవుతుంది? మనకు అసలు మోకాలు నొప్పి రాదు. కానీ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు? కింద కూర్చొని పూజ చేయడానికి వస్తలేదు, కింద కూర్చొని తినలేరు. యాక్చువల్గా మనం ఇంతకుముందు అందరు కింద కూర్చొనే తింటుండే. మా ఇంట్లో అయితే డైనింగ్ టేబుల్ లేకుండే, చిన్నగా ఉన్నప్పుడు కిందనే కూర్చొని తింటుండే. ఏమైపోయింది? ఇప్పుడు డైనింగ్ టేబుల్ కంపల్సరీ ఉండాలి ఇంట్లో. వెస్ట్రన్ కంబోర్డ్స్ ఎక్కడ కూర్చొని తింటాం? అరే, ఇంతకుముందు గాల్లో తేలుకుంటా తిన్నామా? లేదు కదా, కింద కూర్చొని తింటుండే కదా. అంటే మనం అన్నీ వెస్టర్నైజేషన్కి అడాప్ట్ చేస్తున్నాం. సక్లం ఒక్లం రెగ్యులర్ చిన్నప్పటి నుంచి కూర్చుంటే మోకాలు నొప్పులు తక్కువ వస్తాయి. ఎందుకు? మన లిగమెంట్ స్ట్రాంగ్ అవుతాయి, బొక్కలు గట్టిగా అవుతాయి. అట్లా ఇప్పుడు ఏంది? కింద కూర్చోవద్దు, కింద కూర్చుంటే మోకాలు నొప్పులు వస్తాయి. ఇవాళ ఒక రీసెర్చ్ ఉంటుంది, రేపు ఒకటి వస్తుంది, ఎల్లుండి ఒకటి వస్తుంది. చిడీలు ఉంటాయి కదా, చిడీలు ఎక్కితే మోకాలు నొప్పులు వస్తాయి. 10 ఏళ్ళు బ్యాక్ చిడీలు ఎక్కితే, చిడీలు దిగితే మోకాలు నొప్పులు తగ్గుతాయి. రీసెర్చ్ చేంజ్ అయితేనే ఉంటుంది. ఏంటంటే మనం ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుంటే మనకు ఈ కండిషన్ రాదు. అయినా వచ్చింది. ఇప్పుడు ఏంది? ఆస్టియోఆర్థరైటిస్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. మళ్ళీ దాని మీద బరువు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు BMI ప్రకారం బరువు ఎంత ఉండాలి? అంతా ఉంటే, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే, కింద చిన్నప్పటి నుంచి కూర్చుంటున్నారు, లేస్తున్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారంటే మోకాలు నొప్పులు ఎందుకు వస్తాయి? రావు. కానీ ఏంది? నేను చెప్పినా కదా, ఓన్లీ నమలడం కూడా ఉండదు, మన పని మింగడమే ఉంటుంది. అట్లా తయారవుతున్నాం మనం. ఏమవుతుంది? వచ్చినాయి బరువు కూడా ఎక్కువ ఉంది. మోకాల మీద ఎక్కువ భారం పడుతుందా? 1 kg మనిషి పెరిగింది అనుకోండి, 4 kg ఎక్కువ భారం పడుతుంది మనం మోకాల మీద. ఓకే, ఎందుకు పడుతుంది? కొంచెం నడుస్తే, 1 అడుగు వేస్తే 4 కిలోలు ఎక్కువ అవుతుంది, ఫోర్స్ పడుతుంది. అదే ఉరికినాం అనుకోండి, 8 కిలోలు ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఫోర్స్ పడుతుంది. అట్లా ఏమవుతుంది అంటే బరువు ఎక్కువ ఉండడం వల్ల కూడా అరుగుదల ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? బరువు ఎక్కువ ఉంటుంది, కిచెన్లో నిల్చొని పని చేయాలి. మినిమం లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ ఒకటేసారి వండినా 3-4 గంటలు అవుతుంది. అంతసేపు పొయ్యికి ఇట్లా దగ్గర ఇట్లా ఉంగి, అరే
ఉప్పు కరెక్ట్ వేసిందా లేదా, కలర్ రంగు చక్కగా వచ్చిందా లేదా, మొత్తం ఉడికిందా లేదా, అంతసేపు ఇట్లనే వంగి ఉంటారు. వంగి 4 గంటలు ఉంటే మోకాల మీద ఎక్కడ భారం ఎట్లా పడాలి అట్లా పడకుండా వేరే పడుతుంది, దాంతో కూడా డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏంది, ఇప్పుడు స్ట్రెస్ అయిపోతుంది ఫుల్. జాబ్ చూసుకోవాలి, ఇంటి చూసుకోవాలి, కుకింగ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఆయనని చూసుకోవాలి, స్నానం చేసి వచ్చినప్పుడు వరకు ఇస్త్రీ బట్టలు రెడీ ఉండాలి. ఏం పరిశాన్, ఎంత టెన్షన్ 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 టెన్షన్, ఫుల్ స్ట్రెస్. ఏమైతే స్ట్రెస్ ఉంటే కూడా మోకాల మీద ప్రభావం అట్లా పెరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంది, ఆపరేషన్ చేసుకోవాలి, చేసుకునే అవసరమే లేదు. మనకు హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పులు తగ్గుతాయి. అసలు ఇప్పుడు మీరు ఎట్లాగో మెడిసిన్ ఉందన్నారు, ఈ మధ్య కాలంలో ఇందాక మీరు ప్రస్తావించారు కదా కింద కూర్చొని తినడం మానేసామని, అట్లాగే బాత్రూమ్స్ లో కూడా వెస్ట్రన్ కబోర్డ్స్ వచ్చాక ఇంకా మోకాళ్ళ నొప్పులు పెరిగాయి అంటున్నారు. అలా ఇంట్లో మీరు ఇందాక కొన్ని చిట్కాలు చెప్పారు, అటువంటి హోమ్ రెమెడీస్ ఏమేం చేస్తే మోకాళ్ళ నొప్పులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది? మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి నేను భీమసేని కర్పూరం అని చెప్పినా కదా. సార్ మీరు భీమసేని కర్పూరం అంటే పచ్చ కర్పూరం అంటారా? పచ్చ కర్పూరం అనుకోండి. భీమసేని కర్పూరం, పచ్చ కర్పూరం అంటే ఏంటంటే మోస్ట్ బెస్ట్ ఫామ్ ఆఫ్ కర్పూరం. అది బెస్ట్ ఫామ్ ఆఫ్ కర్పూరం. అది మనం అంటిస్తే నల్ల పొగలు కూడా ఎక్కువ రావు దాంట్లో. అండ్ ఇది మంచిగా మీకు నొప్పికి కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. ఏం చేయాలంటే మీరు ఇది డైలీ కొద్దిగా మీరు వాటర్లో వేసుకోవాలి. గుడికి పోయి మనం తీర్థం తీసుకుంటాం కదా, దాంట్లో కర్పూరం పచ్చ కర్పూరం వేస్తారు. సేమ్ మీరు ఇంట్లో చేసుకోండి, డైలీ తాగండి 1 గ్లాసు. మీకు మోకాలు నొప్పుల్లో, మెడ నొప్పి, నడుము నొప్పి, తలనొప్పి, ఏ నొప్పి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది కాకుండా మీరేం చేయండి అంటే 100 ml వాటర్ తీసుకోండి, బాయిల్ చేయండి. బాయిల్ చేసేటప్పుడు దాంట్లో మీరు వాము దంచి వేయండి, దాంట్లో ఇదే పచ్చ కర్పూరం వేయండి. మొత్తం డిజాల్వ్ అయిపోతుందా, పోయి బంద్ చేయండి. బట్టలు ఉంటాయి కదా, పాత బట్టలు, అవి 1 తీసుకోండి, దాంట్లో వేయండి, మొత్తం పిండేసేయండి. వేడివేడిగా ఉంటుంది, వాము ఫ్యూమ్స్ కూడా వస్తూనే ఉంటాయి, కర్పూరంది కూడా వస్తూనే ఉంటాయి. అది తీసుకొని అప్లై చేయండి. మేము కాపడం పెట్టుకోవడం లాంటిది జరసేపు వదిలేసేయండి, మీకు రిలీఫ్ ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల మనకు రిలీఫ్ అనేది దొరుకుతుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే కామన్ పీపుల్ సఫర్ అయ్యే అనేక ప్రాబ్లమ్స్కి వాళ్ళ మీ ద్వారా సొల్యూషన్ తెలిసింది. వన్స్ అగైన్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున థ్యాంక్ యూ సో మచ్.